బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలోని చెన్నారావుపేట మండలంలోని చెరువు కొమ్ము తండాలో సోమవారం రాత్రి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో చలిమంట కాచుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తల వద్దకు అటుగా వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో సర్పంచ్ ఎవరు గెలుస్తారో చూద్దాం అనేటువంటి మాటతో వాగ్వాదం పెరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు కర్రలతో ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే నర్సంపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు. రేపు జరగబోయే ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ దాడిపైన బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం మాదే నైతిక విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మీద వాళ్ళు కూర్చున్నాను. దుర్గం గుడి కూడా మాకు తింటాను తాగుతాను అంటే నేను పోతాడు బండి మీద పోతా అంటే వాళ్ళు ఏం చేశారంటే పాటు కాంగ్రెస్ వాళ్ళు అది ఆగరమని చెప్పారు. వాళ్ళు ఆగరమని చెప్తే ఏం చెప్పారు కానీ సరే అన్న తమ్ములే కదా అందరం ఇక ఇట్లా బాబాయ్ అవుతాడు అట్లా తమ్ముడు అవుతాడు అట్లా బాబాయ్ అవుతాడని మనలే కదా అని అక్కడ కూర్చున్నాను. నేను ఆగిన అంతే. ఆగేసరికి ఏం చేసిన వాళ్ళంటే అరే నువ్వు ఒక్కడికి అయితే నువ్వు పార్టీ కాదురా, నువ్వు పార్టీ మారమంటే మారుతలేవు కదా, నువ్వు ఒక్కడే ఉండి ఎట్లా తిరుగుతారా, మాతో నువ్వు నా మాట వాడని కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావరా అని ఇక ఒక్కటే ఇక 10-15 రోజులు టాస్క్ పెడతాను నాకు. అది నేను పోతలేదు, నా ఇష్టం లేదు, నేను రాను, నా పార్టీ నాకే ఉండదు, ఓడిపోయినా గెలిచిన నా పార్టీ ఉంటుంది, నీ పార్టీలో నువ్వు రమ్మంటే నువ్వు భయపెట్టితే నేను రాలేను అని నేను చెప్పాను. నేను చెప్పేసరికి నువ్వు ఎట్లా రావాలని ఇక అంతలో ఇక టన్నులు వచ్చారు, ఆ బోల్ టన్నులు వచ్చారు. వాళ్ళ టన్నులు వచ్చి ఏంటంటే లొల్లి చేస్తారు. ఏమన్నారంటే అన్న ఎట్లా సంగతి అంటే అరే ఆయనకేంటే మీరు భయపెట్టి చూడు, మీరు దొంగ మన ఈ గుండరాజ్యం చేసుకుని మీ పార్టీ మా ఆయన పార్టీతోనే అనుకుంటున్నాను అని వాళ్ళు చెప్తారంటే నేనే చేసిన సరే నువ్వు ఏం చేసుకుంటూ నేనైతే రాని నేను ముందు పోతూనే ఉంటే సార్ ఇక వాళ్ళు అనుకున్నారు కట్టెలు బడితలు అనుకుని కొట్టుడే మొదలుపెట్టింది. కొట్టుడే మొదలుపెట్టింది. కొట్టుకుని నేను అవసరం పడుతుంది ఇక పండుగ టీఆర్ఎస్ ఉపసర్పంచ్ చేసిన వాళ్ళు నేను నా మీద దాడి చేసింది. కాంగ్రెస్ పోయి నా మీద దాడి చేసింది. పోతానంటే రోడ్డు మీద వాళ్ళు కూర్చున్నాను. దుర్గం గుడి కూడా. వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలో చెన్నారావుపేట మండలంలోని చెరువు కొమ్మ తండాలో సోమవారం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఘర్షణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఘర్షణకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల 3వ విడత రేపటితో పూర్తి కానున్నటువంటి నేపథ్యంలో లోకల్ బాడీస్ లో మాత్రం ఈ ప్రతివాదాలు వాగ్వాదాలు ఘర్షణలు మాత్రం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? 3వ దశకు పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న నర్సంపేట నియోజకవర్గం చెరువు కొమ్ము తండాలో అక్కడ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు రాత్రి 11 గంటలకు చలిమంట కాగుతుండగా అటు నుంచి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్తుంటే వాళ్ళని పిలిచి రేపు జరిగే ఎన్నికల్లో మా పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రతిగా సమాధానం ఇవ్వతున్నారు. వారి ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే చలిమంట కాగుతారో ఆ చలిమంట కాగే కట్టెలతోటి వాళ్ళిద్దరు కూడా ఇరు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో దాడి చేసుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చేర్పించిన పరిస్థితి. కాకపోతే ఈ 2 దశల్లో కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఘర్షణలు జరగలేదు. కాస్త చెదురుమరుగు ఘటనలు జరిగాయి, కొంతవరకు స్వల్ప ఉధృతలు జరిగాయి. కానీ రేపు జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు నర్సంపేట నియోజకవర్గంలో మొన్న జరిగిన 2 మండలాల్లో కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీ అక్కడ 28 స్థానాలు గెలుచుకోగా అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం 32 స్థానాలు గెలుచుకుంది. నైతికంగా మేము విజయం సాధించామని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్న నేపథ్యంలో రేపు జరగబోయే మిగతా మండలాల్లో కూడా మేమే విజయం సాధిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సహించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా పైన దాడి చేశారని చెప్పేసి ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి. ఒకవైపు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే కూడా ఒకవైపు వాళ్ళని వెళ్ళి పరామర్శించారు. పోలీస్ స్టేషన్ లో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. ఈ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని చెప్పేసి ఇరు వర్గాలు కూడా ఆశించినప్పటికీ కూడా ఒకవైపు ఈ ప్రతి దాడుల నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందా అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. దాంతో పాటు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా చాలా వరకు కొంతమంది పార్టీ కార్యకర్తలతో పాటు అభ్యర్థులు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ పూర్తిగా కూడా పోలీసులతో పాటు పోలింగ్ సిబ్బంది కూడా అక్కడ చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే కొంతవరకు డిమాండ్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ పల్లె వాతావరణంలో జరిగే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి, ఇవన్నీ ఈ దాడులకు ఆస్కారం ఇవ్వద్దని చెప్పేసి ఇప్పటికైతే ఒక డిమాండ్స్ అయితే వస్తున్నాయి. రేపటి వరకు అసలు చూడాల్సిన పరిస్థితి ఉంది. సిరాజ్, అసలు ఏం జరుగుతుంది? ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇరు పార్టీలు కూడా. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ
హవా కొనసాగినప్పటికీ కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ కూడా మంచి నెంబర్స్ సాధించింది, మంచి కౌంటును సాధించింది ఒకవైపు ఈ ఎన్నికల్లో. ఈ నేపథ్యంలోనే రేపు జరిగే ఎన్నిక ఇరు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు దాడి నేపథ్యంలో కూడా రేపు ఎన్నిక సజావుగా సాగుతుందా లేదని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది సిరాజ్. రాము, ఆల్మోస్ట్ గాయపడినటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వారికి సంబంధించినటువంటి చికిత్స అందుతుందా? సేమ్ టైం అక్కడ శాంతి భద్రతలు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయా? ఎన్నికలు కేవలం ఇంకా 24 గంటలు మాత్రమే సమయం ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ గాయపడ్డ కార్యకర్తలకు ప్రస్తుతం నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. టైంకి అయితే వాళ్ళకు ఎలాంటి ప్రాణాపాయం లేదు. కొంత స్వల్ప గాయాలతో బయటపడ్డప్పటికీ కూడా అక్కడ ప్రస్తుతం అయితే పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా నలుగురికి మించి ఎక్కడ ఉండకూడదు, ఖచ్చితంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి. దాంతో పాటు ఎన్నికలు ప్రశాంత వాతావరణం నిర్వహించాలి. గ్రామాల్లో జరిగే మీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించాలి. ఇలాంటి ప్రతి దాడులు సరికాదని చెప్పేసి కొంతమంది కూడా ఇప్పుడు ప్రస్తుతం బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ ఎన్నిక ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి పోలీసు ఉన్నతాధికారులు కృషి చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది కార్యకర్తలను అదుపు చేయడం కొంతమంది పోలీసులకు తలకమిచ్చిన భారం అవుతుంది. వాళ్ళు యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు, అక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. మొన్న మనం చూసాము ఐనవోలు మండల కేంద్రంలో ఐనవోలులో జరిగిన ఒక ఘటన. అక్కడ ఎలక్షన్కి వచ్చే వారికి దాదాపు 2-3 గంటలు అక్కడే అభ్యర్థులు ప్రచారం చేస్తూ మాకే ఓటేయాలని చెప్పి ప్రచారం చేసినా కూడా కనీసం పోలీసులు పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు. మనం మెగా9 లో కూడా అది కథనం ప్రదానం చేసిన తర్వాత కలెక్టర్ స్పందించి వాళ్ళ అభ్యర్థిని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఒకవైపు శాంతియుత మార్గంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, కానీ ఈ స్వల్ప ఉద్రిక్తతలు అయితే జరుగుతున్నాయి. ఎక్కడా లేని విధంగా ఒకవైపు ఈ నర్సంపేటలో ఈ దాడి ఘటన మాత్రం ఒక తీవ్ర కలకలం అయితే రేపింది. దీన్ని కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎవరు కూడా ఎలాంటి వెకిల్ చేష్టలు వేయద్దు, పోలింగ్ వచ్చే ప్రజలను ఓటర్లను ఎలాంటి ఇబ్బందులు పెట్టద్దని చెప్పేసి ఇప్పటికే స్థానికంగా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి సిరాజ్. రైట్ రాము, థ్యాంక్ యూ.